గురుదేవ బర్త్ నంబర్ 1 హ్మ్. గా ఉన్న వాళ్ళ జీవితంలో ఉండే గొప్ప విషయాలు, హ్మ్. మరియు కొన్ని లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు వాటిని ఎలా ధీటుగా ఎదుర్కోవాలి? అంటే ఇప్పుడు ఎలాగైతే నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి మనకి ఆధిపత్యాల్లో ప్లస్సు, మైనస్సు ఉంటాయి కదా! అవును. అంటే ఇప్పుడు శని ఒకటి చూడగానే భయపడొద్దు, భయపడొద్దు అని చెప్తాం. అసలు అవును. మనకి కెరియర్ రావాలంటే శని యొక్క బలం ఉండాలి. అవును. అలాగే నంబర్స్‌లో గూడా ప్రతి నంబర్‌కి కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగెటివ్స్. ఓకే. ఓకే. అలా ప్రతి నంబర్‌కి ఉంటాయన్నమాట. సరే, ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా ఒక వ్యక్తి ఓకే. 1 గాని, 10వ హ్మ్. తేదీని గాని, 19వ తేదీ గాని, 28వ తేదీ గాని పుడితే అతని బర్త్ నంబర్ 1 అని అంటాం. ఓకే. అంటే మళ్ళీ డెస్టినీ నంబర్ అని అడుగుతారు కొంతమంది. హ్మ్. ఓకే. డెస్టినీ నంబర్ అంటే మన యొక్క పుట్టిన తేదీ, పుట్టిన మన నెల, పుట్టిన సంవత్సరం. హ్మ్. దాన్ని మొత్తాన్ని కూడా ఏకసంఖ్యగా టోటల్ చేసినప్పుడు వచ్చే నంబర్‌ని దాన్ని మనం విధి సంఖ్య. దాన్ని డెస్టినీ నంబర్ అంటాం. ఓకే. సరే, ఇప్పుడు మనం బర్త్ నంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం. హ్మ్. మనం ఏ వ్యక్తి అయినా సరే ఈ బర్త్ నంబర్ 1లో పుడితే అతనికి రాజు యొక్క లక్షణాలు ఉంటాయి అంటాం. ఓకే. అంటే ఒకటి రాజు అనంగానే చాలామంది పొంగిపోతా ఉంటారు. అన్ని 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 వసతులు ఉంటాయి, అన్ని హంగులు ఉంటాయి అని. ఓకే. బట్ రాజుకుండే కష్టాలు కూడా రాజుకుంటాయి. ఓకే. అదే విధంగా వీళ్ళకి అగ్రెసివ్‌నెస్, ఇప్పుడు రాజు అనంగానే ఆయనకి అధికారంతో పాటు కొంచెం అన్నీ ఉంటాయి గదా! అవును. ఆయనకి కొన్ని ఎక్కువగా కూడా ఉంటాయి. ఓకే. అవును. అన్నీ అంటే గర్వం ఎక్కువే ఉంటది. అవును. ఓకే. కొంచెం మదం ఎక్కువే ఉంటది. అన్నీ అవును. ఎక్కువే ఉంటాయి. అట్లా అన్నీ గూడా సమపాళ్ళలో ఉండటం అనేది ఉండదు. ఓకే. ఓకే. రాజు అంటే రాజు లక్షణాలు, రాజకీయ లక్షణాలు ఇవన్నీ ఉంటాయి. ఈ ఒకటో నంబర్ బర్త్ నంబర్‌గా పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్స్ హ్మ్. 3, 4, 5 అని చెప్తాము. ఓకే. అలాగే న్యూట్రల్ నంబర్స్ 2, 7, 9 అని చెప్తాం. ఓకే. మరి వీరికి అన్‌లక్కీ నంబర్స్ ఆర్ అన్‌ఫ్రెండ్ నంబర్స్ అనేవి 1, 6, 8. ఓకే. దీంట్లో మళ్ళీ డెడ్లీ అన్‌లక్కీ నంబర్ అని గూడా ఇంకోటి చెప్తాం. ఓకే. దాన్నే 8 అంటాం. అంటే మన యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినా 1 అంటే సూర్యుడు, 8 అంటే శని. అవును. అంటే రవి పుత్రుడైన శనికి పడదు కాబట్టి ఆ విధంగా కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే ఓకే. న్యూమరాలజీ కాంబినేషన్‌లో కూడా 1, 8ని డెడ్లీ కాంబినేషన్ అంటాం అన్నమాట. ఓకే. ఓకే. ఈ విధంగా అంటే మన యొక్క మొబైల్ నంబర్ గాని, మన మొబైల్ నంబర్‌ని ఏకసంఖ్య చేసుకున్నప్పుడు మనకి లక్కీ గాని, న్యూట్రల్ గాని వస్తే మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. లక్కీ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి. న్యూట్రల్ ఓకే. వచ్చినా భయపడాల్సిన పని లేదు. అన్‌లక్కీ వస్తే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్స్, మీ వెహికల్ నంబర్స్ ఓకే. మీ వెహికల్‌లో ఏపీ ఓకే. 10 హెచ్ 3, 4, 5, 7 అనో సంథింగ్ ఏదో నంబర్ ఉంది. లేదు టీజీ 08, 08 తర్వాత హెచ్‌కే ఓకే. తర్వాత 1, 2, 3, 4 అని నంబర్ ఉందనుకుందాం. టోటల్ అన్ని అంటే ఆల్ఫాబెట్స్‌తో సహా మీకు ఏ ఆల్ఫాబెట్‌కి మనకి కీరో మహాశయుడు ఏ నంబర్ అనేది రిఫరెన్స్ ఇచ్చాడో మనం పక్కన ఓకే. డిస్‌ప్లే చేపిస్తాను. ఆ టేబుల్ ప్రకారం జాగ్రత్తగా చెక్ చేసుకొని, మీ యొక్క వెహికల్ నంబర్ కూడా చెక్ చేసుకొని మీకు లక్కీ ఉందా? అన్‌లక్కీ ఉందా? అని చెక్ చేసుకోండి. ఓకే. మీకు లక్కీ ఆర్ న్యూట్రల్ వస్తే మీరు భయపడాల్సిందేం లేదు. అన్‌లక్కీ వస్తే కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనం మాట్లాడుకున్నాం. హ్మ్. ఓకే. పొరపాటున మనకు తెలీదు, సబ్జెక్ట్ గురించి తెలియనప్పుడు మనం తీసేసుకున్నాం. హ్మ్. దాని గురించి కూడా భయపడాల్సిన పని లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా దాన్ని మనం ఏ విధంగా ఆ యొక్క స్థితిగతుల్ని, ఆ యొక్క బ్యాడ్ ఇన్సిడెంట్స్ నుంచి మనం అధిగమించొచ్చు. మనం చెక్ చేసుకోవచ్చు. గురుదేవ హ్మ్. డెస్టినీ నంబర్ 1 వచ్చి బర్త్ నంబర్ 1 వస్తే హ్మ్. ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ఆళ్ళకి? అది వీటిల్ని సూపర్ నంబర్స్ అంటాం. ఓకే. ఓకే. సూపర్ కోడ్స్ అంటాం. హ్మ్. అంటే డెస్టినీ నంబర్ అంటే బర్త్ నంబర్ 1 డెస్టినీ నంబర్ 1. హ్మ్. బర్త్ నంబర్ 2 డెస్టినీ 1 అండ్ 1 కోడ్, 2 అండ్ 2 కోడ్, 3 అండ్ 3 కోడ్, హ్మ్. 4 అండ్ 4 కోడ్, 5 అండ్ 5 కోడ్ అట్లా అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా సూపర్ కోడ్స్ అంటాం. ఓకే. అంటే దీనివల్ల అంటే దీంతో ఏమి మనకేం పెద్దగా ఒరిగిపోద్దని చెప్పలేము. హ్మ్. బట్ ఏంటంటే అంటే వాళ్ళకి యొక్క జీవితంలో ఈ 1 అనేది బర్త్ నంబర్‌కి ఉండే లక్షణాలు అంటే డెస్టినీ నంబర్‌కి ఉండే లక్షణాలు. అంటే 2 కూడా ఒకటే కదా! హ్మ్. ఓకే. కాబట్టి ఏంటంటే వీళ్ళు 100% ఈ రాజు యొక్క లక్షణాలను క్యారీ చేస్తారు త్రూఔట్ ద లైఫ్ ఓకే. అని అంటే ఆ విధంగా చెప్పొచ్చు. హ్మ్. ప్లస్ డెస్టినీ నంబర్‌ని బట్టి కూడా వాళ్ళ యొక్క విధి అంటే ఎలా వాళ్ళ యొక్క లైఫ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఎలాగైతే గోచార బలాలని, వాళ్ళ ద్వింశోత్తరుల్లో దశ, అంతర్దశలని ఉంటాయో, హ్మ్. న్యూమరాలజీలో కూడా ప్రతి ఇయర్‌కి కూడా ఒక్కొక్క నంబర్ ఇవ్వబడుతుంది. ఆ నంబర్ మనకి లక్కీనా కాదా అని కూడా చెక్ చేసుకునే పద్ధతులు చాలా ఉంటాయన్నమాట. ఓకే.
గురువుగారు 1 లెటర్ మీద స్టార్ట్ అయ్యే నేమ్స్ ఉంటాయి గదా! అంటే ఎస్ మొదటి ఎస్ అక్షరాలు కొన్ని ఎస్ చెప్పరా? ఎస్ ఎస్ AIJQY అంటే ఈ ఆల్ఫాబెట్స్ 1 నెంబర్కి రిప్రజెంట్ అనమాట. అంటే ఎవరిదన్నా ఇప్పుడు నీ పేరు అజయ్ కదా, అంటే ఏంటంటే ఏకి 1 నెంబర్ అని, ఓకే, మళ్ళీ జే కూడా 1 నెంబరే. ఇట్లా ఇవి టోటల్ మనం అన్ని నెంబర్స్ని కూడినప్పుడు ఏ నెంబర్ వచ్చింది అనేది మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెంబర్కి, మన బర్త్ నెంబర్కి సూట్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి మన యొక్క పేరు నిర్ణయం చెక్ చేసుకుంటాం అన్నమాట. గురుగారు ఈ లెటర్స్‌లో చిన్న కరెక్షన్ అంతే. ఇది శాస్త్రబద్ధమైతే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నా పేరు అజయ్ నంబర్ 1. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏ పేరున్నోళ్ళని నేను ఫ్రెండ్షిప్ చేయటం వల్ల నా జీవితం బాగుపడుతుందనేది ఒక చిన్న సజెషన్ అంతే. ఎగ్జాక్ట్లీ ఎస్. అంటే మనం సంఖ్యాశాస్త్రాన్ని వాడుకునేదే దానికోసం. ఎప్పుడైతే బర్త్ నెంబర్ 1, ఓకే, అట్లాగే అజయ్ అనే వ్యక్తి యొక్క స్టార్టింగ్ లెటర్ కూడా 1, అలాగే అతని యొక్క టోటల్ నెంబర్ కూడా తనకి ఫ్రెండ్లీగా వచ్చింది, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నప్పుడు తను ఎవరితో పార్ట్నర్షిప్స్ పెట్టుకోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అని చూసినప్పుడు మనం అన్ని నెంబర్, మన లక్కీ నెంబర్స్ చెప్పాం, న్యూట్రల్ నెంబర్ చెప్పాం. బట్ అన్లక్కీ నెంబర్స్ ఏం చెప్పాం? 1, 6, 8 అని చెప్పాం. ఒకటి పడదు. ఎందుకంటే ఒక సూర్యుడు, ఒక రాజు, ఓకే, ఒకటి అంటే సూర్యుడు అన్నాం, ఒకటి అంటే తండ్రి అన్నాం, ఒకటి అంటే రాజు అన్నాం, ఓకే, ఈ లక్షణాలు ఉంటాయి అన్నాం. ఒక రాజు నేనే గొప్ప అంటాడు, ఇంకో రాజు వస్తే ఇంకో రాజు నేనే గొప్ప అంటాడు. కాబట్టి ఏంటంటే అటువంటి అంటే 1, 6, 8 దీంట్లో మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ డెడ్లీ కాంబినేషన్ 8తో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కలియుగంలో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది తెలుసు, అందరికీ తెలుసు. ఓకే, ఓన్లీ ధనంతో కూడిన ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది. ఓకే, బంధాలతో కూడిన ఫ్రెండ్షిప్ ఎవరికి ఉండట్లేదు. కానీ మనం ఏదైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా మనం ఈ అన్లక్కీ నెంబర్స్ని అవాయిడ్ చేసుకోవటం. ఫర్ సపోజ్ వాళ్ళ యొక్క సిస్టర్కో లేదా భార్యకో మంచి నెంబర్ ఉంది, ఓకే, వాళ్ళని పార్ట్నర్గా చేర్చుకోవటం. ఈ విధంగా చేసుకుని మనం వ్యాపారం సాగించుకోవచ్చు. చూశారు కదా, మనం చదవలేని అద్భుతమైన శాస్త్రాలను గురువుగారు చదివి మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పటం జరుగుతుంది. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే వాస్తు సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చక్కగా వివరించారు గురుదేవ. నమస్తే నాన్న. హరి ఓం శివ.